శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాశి ఫలాల విషయాలకు వస్తే ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. శత్రు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన రుణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఇంట బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చేయడం మంచిది కాదు. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. వ్యాపారమున ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్త వహించాలి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణంలో అప్రయత్నంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు.